మీరు విద్యార్థుల పట్ల వ్యవహరించినటువంటి తీరు ఏదైతే మొన్న డిఎస్సి పోస్ట్ పోన్ విషయంలో కావచ్చు, మీరు కూడా చాలా ఫోన్ కాల్స్లో మాట్లాడారు, వాళ్ళు కూడా సజెషన్స్ ఇచ్చారు. పాపం పిల్లలు చాలామంది ఆగమవుతున్నారనే ఉద్దేశంతో. మరి నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇప్పుడు రైతుల విషయంలో కావచ్చు, మీకు కాస్త వ్యతిరేకత వస్తున్నటువంటి అంశం కనపడుతూ ఉంది. సో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం? నో చెప్పినాం, ఎందుకంటే ప్రతి ఒక్కసారి చెప్తున్నాం. ఎవ్రీథింగ్ రెగ్యులరైజేషన్ కానీ, హోంగార్డులు కానీ, క్లాస్ 4 కానీ, సెట్విన్ కానీ, టీచర్లు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి సీరియస్గా తీసుకోవాలి. ప్రాబ్లం మాకు ఏం వచ్చింది అంటే క్యాష్ కన్స్టెంట్ ఉన్నది కాబట్టి క్యాష్ ఎట్లా మేము సెట్ చేయాలి దానిలో మాకు టైం అయిపోతుంది. ఓకే, నేను ఇవ్వాలని మీకు ఖుల్లా అన్నా. 5:30 పని మొదలు పెడితే 11 o'clock దాకా ఒక పని అవుతుంది. దాని తర్వాత ఈ ట్రాఫిక్లో మాకు ఏం కనిపిస్తలేదు. ఇట్లనే స్టేట్కి కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది, క్యాష్ లేదు మా దగ్గర. సో క్యాష్ ఇంతజాం చేస్తున్నాం, అది అవుతుంది. కొంత టైం ఇవ్వండి, 100% వాదా చేసింది మేము చేయాలి, తప్పదు. అక్కడ తప్పకపోతే మా రేవంత్ రెడ్డి హిస్టరీలో మిగిలడు, హిస్టరీ నుంచి బయట వచ్చేస్తాడు. సో 100% ఆయన 24/7 డెడికేటెడ్ పర్సన్, రైట్? ఏం అలవాట్లు లేవు. మార్నింగ్ 5 నుంచి రాత్రి 12 దాకా 1 పాయింట్ ప్రోగ్రామ్ తెలంగాణకి ఎట్లా చేద్దాం. డెంట్ పడింది తెలంగాణకి, జబ్బులో ఉన్నది తెలంగాణ, రైట్? పెద్ద ఓట్ అయింది తెలంగాణకి, రైట్? సో ఈ తెలంగాణకి సెట్ ఎట్లా చేద్దాం, ప్రామిస్ చేసింది అమలు ఎట్లా చేద్దాం, ఈ మైండే మా రేవంత్ రెడ్డి అన్నది నడుస్తుంది. నేను చెప్తున్నా మీకు, నేను 10 టైం మాట్లాడితే అదే ఒకటే పాయింట్. కానీ కేంద్రం సపోర్ట్ కూడా లేదు కదా ఫిరోజ్ ఖాన్ గారు, మీకు మొన్న బడ్జెట్లో ఏం కేటాయించలేకపోయారు కదా మీకు. అగ్రీడ్. సో ఈ అన్ని కన్స్టెంట్లే మాకు పెద్ద ఛాలెంజ్. ఇది ఛాలెంజ్ మేము తీసుకున్నాం. సక్సీడ్ అయితే మేము సక్సీడ్ అవుతాం, లేకుంటే మేము తీస్తాం. ఓకే, ఓవర్ స్టోరీ. ఓకే. సో ఏంటి మీకు నెక్స్ట్ రాబోయే ఏమైనా ఏం ఆశిస్తున్నారు మీరు? అంటే నేను ఏ పోస్ట్లో ఉంటే బాగుంటుందని ఏం ఆశిస్తున్నారు? నేను ఏదైనా ఇస్తాను. ఇప్పుడు మా ముఖ్యమంత్రి మైండ్లో వచ్చింది, ఓకే ఫిరోజ్ ఖాన్కి మినిస్టర్ ఇవ్వాలి, మినిస్టర్ ఇస్తాడు. లేదు ఫిరోజ్ ఖాన్కి గ్రౌండ్ మీద మొత్తం 24/7 పెడదాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దాం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాడు. లే ఒక డిపార్ట్మెంట్కి ముందుకి తీసుకుపోవాలి అంటే ఒక క్యాబినెట్ లెవెల్ చైర్మన్షిప్ ఇస్తాడు. లే వద్దురా భయ్ ఫిరోజ్ ఖాన్కి ఇక్కడ ఇండియా మొత్తం తిరగాలి ఫిరోజ్ ఖాన్, రాజ్యసభ వస్తుంది, ఏదైనా వస్తుంది. కానీ నేను ఫిరోజ్ ఖాన్ ఎట్లాంటి మనిషి అంటే నేను ఎక్కువ అడగను, ఒక్కసారి అడుగుతా, దాని తర్వాత ఎవరు కాలు మొక్కను. కాలు మొక్కాలి అంటే మన నాంపల్లి ప్రజలది మొక్తా, అడగాలి అంటే దేవుడికి అడుగుతా, మా ప్రజలకి అడుగుతా. ముఖ్యమంత్రికి ఇజ్జత్ చేస్తా, నెత్తి మీద పెట్టుకుంటా, ముఖ్యమంత్రి నా హీరో. కానీ ముఖ్యమంత్రి దగ్గర కూడా ఒక్కసారి చెప్పిన ఓవర్ స్టోరీ నా దానిలో నేను ఉంటా, అది ఫిరోజ్ ఖాన్. దానిలో ఏం పొగరు లేదు, నేను ఒక పెద్ద మంచి కాదు, నథింగ్. నేను ఇట్లనే, నా క్యారెక్టర్ ఇట్లా, నేను ఎవరికి అడగను. నేను రాజకీయంలో వచ్చినా పబ్లిక్ దగ్గర పోవాలి, మార్పు రావాలి, గెలవాలి, గెలిచి అసెంబ్లీలో మాట్లాడాలి, గెలిచి అసెంబ్లీలో మా గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కావాలి అని ఒక కోరిక నాకు ఉన్నది. అది జీవితం మొత్తం ఉంటుంది. కానీ ఎక్కడనో పోయి బిచ్చం అడిగి తీసుకురావాలి నాకు అలవాటు లేదు తమ్ముడు. ఎవరికి ఆ బిచ్చం అడిగే అలవాటు వాళ్ళకు వెరీ గుడ్, రైట్? సంతోషపడతా, రైట్? కానీ నేను బిచ్చం అడగలేదు. పులిలాగా అడుగుతా, ఇస్తే పులిలాగా పని చేస్తా, ఇవ్వకపోతే కూడా పులిలాగా పని చేస్తా. దట్స్ ఆల్. సో ఆల్ ది బెస్ట్ మీకు. ఎందుకంటే మీరు అనుకున్న నిజంగానే అల్లా అనేవాడు ఉంటే మీకు తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరాలి. ఎందుకంటే పర్సనల్గా నేను మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తిని, నీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఫిరోజ్ ఖాన్ చూస్తే నాకు ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే మీరు అంత కసిగా పని చేస్తున్నారు. నిజంగా మీరు ఇప్పుడు కూడా ఎలిగేషన్స్ లేవు మీ మీద, ఎవరిని ఏదో అడిగింది లేదు, ఎవరికాడు మొక్కింది లేదు. గ్రేట్. నిజంగానే మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో కనుక చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్లీ మంచి పోస్టులు మిమ్మల్ని పెడతారని పర్సనల్గా నేను ఆశిస్తున్నాను. అది జరగాలని కూడా నేను కూడా అల్లాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫిరోజ్ ఖాన్ గారు. ఇంత లేట్ అయినా కూడా ఒక చిన్న మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మనం ఫర్దర్గా మళ్ళీ కలుద్దాం.